నాగమల్లేశ్వరిని ఎవరు అసలు? మీ రాజకీయ మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీరు ఎలా వచ్చారు రాజకీయాల్లోకి? సార్ నాకైతే ఏ రాజకీయ బ్యాక్గ్రౌండ్ అయితే లేదు. మా నాన్న ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, మా తాత ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. మీ స్వగృహం ఎక్కడండి? నాది ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట నా స్వగృహం. సో నా స్కూలింగ్ అంతా అక్కడే అయింది. ఓన్లీ ఫర్ ఎంబీఏ నేను ఎంబీఏ చేశారు. ఎంబీఏ అండ్ పిహెచ్డి వైజాగ్లోనే చేశాను. సో బ్యాక్గ్రౌండ్ అంటే ఏం లేదు, కానీ చిన్నప్పటి నుంచి ఈ లీడర్షిప్ క్వాలిటీస్ నా ఊహ తెలిసినప్పటి నుంచి. పిల్లలు ఇంకా లేరు సార్. మా హస్బెండ్ బిజినెస్ ఫీల్డ్ లో ఉన్నారు. నేను ఒక కాపు కులస్తుని మ్యారేజ్ చేసుకున్నాను. పెద్దలను అంగీకరించే మ్యారేజ్ చేసుకున్నాను. సో ఆయన సపోర్ట్ ఎస్పెషల్లీ మీ మీడియా ముందు కూడా చెప్పాలి. ఒక మహిళ వెనక్కి లాగాలి అనే మగవాళ్ళు ఉన్నారు, ఒక మహిళని ముందుండి నడిపించే మగవాళ్ళు ఉన్నారు. అలాంటి ముందుండి నడిపించే కోవలో నా భర్త కాబట్టి నేను మొట్టమొదటి వ్యక్తి అని నేను అనుకుంటాను. ఎందుకంటే సార్ ఇట్స్ నాట్ ఏ ఈజీ టు సర్వే. సొసైటీలో ఎన్నో ఉంటాయి సార్. ఇవాళ మేము ఇక్కడికి వచ్చి కూర్చున్నాము అని అంటే నిజంగా చెప్పాలి అంటే అవసరం లేదు. మేము వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఇప్పుడు వచ్చి సొసైటీ కోసం పోరాడాలి, మహిళల మీద స్పందించాలి, ఇది మా నిబద్ధత. మేము జెన్యూన్గా సొసైటీ మీద మాకున్న కన్సర్న్. అందుకనే నేను 10 సంవత్సరాల క్రితం ఎన్జిఓ స్టార్ట్ చేయడం జరిగింది. నా బ్యాక్గ్రౌండే ఎన్జిఓ నుంచి వచ్చాను. ఆమె సోషల్ యాక్టివిస్ట్. ఇప్పటికీ నేను అదే చెప్పుకుంటాను సార్. పొలిటికల్ వ్యక్తి నేను చెప్పుకోవడమే నాకు ఇష్టం లేదు. నేనేమనుకున్నానంటే సార్, బేసికల్ గా ఒక ఎన్జిఓ బ్యాక్గ్రౌండ్ అంటే సేవా దృక్పథంతో సేవ చేసుకునేదే. రాజకీయం కూడా సేవ చేసుకునేదే సార్. ఇవాళ కొంతమంది రాజకీయ నాయకులు దీన్ని నిజంగా ఏదో కుళ్ళు రాజకీయాలుగా తయారు చేశారు, కానీ ఇది ఒక ఆపర్చునిటీ. ఏది పబ్లిక్ ని సర్వీస్ చేసుకోవడం అని. నేనేమనుకున్నానంటే ఇంత సేవ చేస్తున్నా కదా ఇక్కడ 10 ఏళ్ల నుంచి, ఇంకా ఎక్కువ చేద్దాము రాజకీయంగా వెళ్తే. కొంతమంది పెద్దలు సలహాలు ఇచ్చారు, మల్లీశ్వరి నీలాంటి అమ్మాయి నిస్వార్థంగా పనిచేస్తుంది వెళ్ళాలి అని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే సినారియో డిఫరెంట్గా ఉంది. అనుకున్నది వేరే, ఇక్కడ జరుగుతుంది వేరే సార్. కానీ నిస్వార్థంతో పనిచేసినటువంటి లీడర్లని, నాయకత్వాన్ని ఎప్పటికీ ప్రజలు ఇవాళ తెలుసుకోలేకపోయినా రేపొద్దున కూడా తెలుసుకుంటారు. చాలా మంది మీకు గత పక్క పార్టీలో నేను అసెంబ్లీ ఇన్ఛార్జి చేసున్నాను, బీజేపీ చేసున్నాను, పైకరావుపేటకి అసెంబ్లీ ఇన్ఛార్జ్ చేసున్నాను. అప్పుడు ఇన్ని కోట్లు పెడతారా అని అంటే నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది ఏంటంటే, 100 కోట్లు పెట్టినవాడు ఆ 100 కోట్లు మళ్ళీ ఎలా తెచ్చుకోవాలని ఆలోచిస్తాడు. నేను పర్సనల్గా ఫీల్ అవుతాను. మీరు ఆలోచించాల్సింది, మల్లీశ్వరి చదువుకుందా, ఆ అమ్మాయికి పరిజ్ఞానం ఉందా, జనాల పక్షాన నిలబడే కెపాసిటీ ఉందా, జనాలకి ఏదన్నా అన్యాయం జరిగితే నిలదీసి అడిగే స్పందించే క్యారెక్టర్ ఉందా, లేకపోతే అంత దమ్ము ఉందా? ఇవి కదా చూడాల్సింది. ఇవి లేవు సార్. ఇవి లేకుండా మీరు ఒక నాయకుడిని ఎన్నుకుంటే ఏమవుతుందంటే, గంటలు వాళ్ళ ఇంటి ముందు లిస్టు పట్టుకొని మీరు వెయిట్ చేయాలి. ఏది దర్శనం కోసం అవ్వచ్చు. దర్శనం దొరకడానికి 1 వీక్ 10 డేస్ పడుతుంది. ఇప్పుడు కోట్లు పెడతారా అంటే కోట్లు ఎందుకు పెట్టాలి సార్? ఎందుకు పెట్టాలి రాజకీయంగా? నన్ను చాలా మంది అడుగుతున్నారు. నేను పెట్టుకునే కెపాసిటీ ఉన్నా కూడా నేను ఎందుకు పెట్టాలి సార్? నేను పరిపాలిస్తున్నాను. నేను ఒక నాయకురాలుగా మీకు అండగా ఉండడానికి నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, మీకు పని చేసి పెట్టడానికి నేను వచ్చినప్పుడు, మీ కిందే నేను, నా కిందేం కాదు కదా. మీరు ఓట్లేస్తే గెలుస్తున్న మీ నాయకులందరము చొక్కా పట్టుకొని అడిగే కెపాసిటీ ప్రతి ఒక్క ఓటేసే వాళ్ళకు ఉంటుంది సార్. ఎప్పుడు డబ్బులు తీసుకోకుండా ఓటేసిన రోజు. నేను కోరుకునేది అదే. మీరు డబ్బులు తీసుకుంటుంటే ఏమవుతుంది అని అంటే, నెల రోజులు వెయిట్ చేయాలా, 10 రోజులు వెయిట్ చేయాలా, సంవత్సరం వెయిట్ చేయాలా, సమస్య తీరుతుందో లేదో కూడా గ్యారంటీ లేదు. డబ్బు లేకుండా రాజకీయం చేసే పరిస్థితి లేదు సార్. నేనైతే నా పర్సనల్ ఫీలింగ్ చెప్తున్నా, లేదు, పరిస్థితే లేదు. జనాలు అలాగే ఉన్నారు, రాజకీయవేత్తలు కూడా అలాగే ఉన్నారు. కానీ ఇలాంటి నాయకుల్ని ఎన్నుకొని డబ్బులతోనే రాజకీయం చేస్తే తర్వాత రాజకీయం కూడా డబ్బుతోనే ముడిపడి ఉంటది. ఏంటి అసలు మీ రాజకీయ లక్ష్యం ఏంటి? నా రాజకీయ లక్ష్యం అంటే ఏం లేదు సార్. ఇప్పుడు ప్రజలకి సర్వీస్ చేసుకుందామని వచ్చాము. ఇది ఎంతవరకు కంటిన్యూ అవుతే అంతవరకు అదే సార్ అంటున్నాను. ఆ మాట ఏమైపోయిందంటే, ఇప్పుడున్న కులు రాజకీయాల్లో పోయింది, ఆ మాట పోయింది.
నేను అదే పాత మాట అయినా సరే నేను అదే మాటను పట్టుకొని నా రాజకీయానికి ఒక పరిధులు ఉంటాయి సార్. నా రాజకీయంలో నేను ముందుకొచ్చినప్పుడు నాకు పరిధులు ఉంటాయి. నేను ఈ డబ్బుతో కూడినటువంటి రాజకీయం చేయడానికి నేను ఇష్టపడను, కానీ కష్టపడతాను, పోరాడతాను, శ్రమిస్తాను, ఉద్యమిస్తాను. ఎందుకంటే నేను ఉద్యమ రంగంలో నుంచి వచ్చిన అమ్మాయిని కాబట్టి మాకు వెన్నతో పెట్టినటువంటి విద్య. ఇవాళ నేను పార్టీ పదవుల్లో లేకపోయినా కూడా మీరు అడగండి, ఎక్కడైనా వైజాగ్లో కానీ ఉత్తరాంధ్రలో కానీ ఒక మహిళకి అన్యాయం జరిగిన, ఒక మహిళకి, ఒక మైనర్ అమ్మాయిలకి ఇబ్బంది కలిగిన, లేకపోతే స్కూల్ ఫీజుల విషయంలో కానీ ఏ విషయంలో అనే కానీ మొట్టమొదటిగా స్పందించే మనిషి ఎవరంటే మల్లీశ్వరి. మీడియా వాళ్ళకు కూడా తెలుసు ఆ విషయం.